హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఊహించండి, ఒక సస్పెండ్ అయిన పోలీస్ అధికారి తన గత బాధలను మరిచి న్యాయం కోసం మళ్ళీ యూనిఫామ్ వేసుకుని దారుణమైన కేసును పట్టుకోవటం. ఎవిడెన్స్ లేని రేప్ కేసు. శక్తివంతులు వెనకాల ఉన్నారు, ఒక్కడే పోరాడతాడు. ఇదొక థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి 2026లో రిలీజ్ అయిన విక్రమ్ ఆన్ డ్యూటీ. యూనిఫామ్ లో ఉన్నా లేకున్నా, డ్యూటీ చేసినా చేయకపోయినా నీలో ఉన్న పోలీస్ మాత్రం అలాగే ఉంది. మరి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దామా? హైదరాబాద్ బస్ స్టాండ్ వద్ద ఒక యువతి శిరీష దారుణంగా దాడికి గురవుతుంది. ఆమెను రేప్ చేసి చంపటానికి ప్రయత్నించారు, కానీ ఎవిడెన్స్ ఏమీ దొరకదు. పోలీస్ కేసు విఫలమైంది. సస్పెండ్ అయిన పోలీస్ అధికారి విక్రమ్ వాసు. అతను గతంలో ఒక కేసు వల్ల బాధపడి డ్యూటీ నుంచి దూరమయ్యాడు. ఇంట్లో తల్లితో సీరియల్స్ చూస్తూ, తండ్రిని డబ్బడుగుతూ సరదాగా గడుపుతూ ఉంటాడు. కానీ ఈ కేసు వల్ల అతన్ని తిరిగి డ్యూటీకి తీసుకుంటారు. విక్రమ్ ముఖ్య పాత్ర అని చెప్పాలి. విక్రమ్ చాలా తెలివైనవాడు. చాలా నియమాలతో తన వర్క్ చేస్తూ ఉంటాడు. ఇక ఇందులో శిరీష విక్టమ్. ఆమె హాస్పిటల్లో ఉంటుంది. విక్రమ్ సుపీరియర్ అధికారి అతనికి సహాయం చేస్తాడు. విక్రమ్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. మొదటి సస్పెక్ట్ ని కనుక్కుంటాడు, కానీ ఆ వ్యక్తి త్వరగా చనిపోతాడు. ఇది పెద్ద కుట్ర అని అర్థమవుతుంది అతనికి. విక్రమ్ ఒక ట్రాప్ పెడతాడు, కానీ తప్పు వ్యక్తి చిక్కుకుంటాడు. మధ్యలో కథ మరింత ఉద్రిక్తంగా ఉంటుంది. హాస్పిటల్లో శిరీషపై మళ్ళీ దాడి జరుగుతుంది. అప్పుడు నిజమైన హంతకుడు బయటపడతాడు. అతను ఒక శక్తివంతమైన వ్యాపారం చెప్పాలి. శిరీష తన కుమారుణ్ణి గతంలో చూసినందుకు ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ దాడి చేస్తాడు. విక్రమ్ తన గత బాధను మరిచి పూర్తి శక్తితో పోరాడతాడు. ఫైనల్ గా హంతకుడి అనుచరులను పట్టుకుంటాడు. చివరి ఘట్టంలో హైదరాబాద్ వీధుల్లో పెద్ద పోరాటమే జరుగుతుంది. విక్రమ్ హంతకుడిని పట్టుకొని న్యాయం చేయిస్తాడు. శిరీష కోలుకుంటుంది. విక్రమ్ తిరిగి పూర్తి డ్యూటీలోకి వస్తాడు. కానీ అతని గతం నుంచి ఇంకా ఒక సవాలు మిగిలే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, విక్రమ్ ఆన్ డ్యూటీ ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.